మనం ఈ మధ్యకాలంలో సుమారు 2 నెలల నుంచి తరచూ వింటున్న పేరు ఎల్నినో. ఫోన్ ఓపెన్ చేసినా, టీవీ ఆన్ చేసినా, న్యూస్ పేపర్ ఓపెన్ చేసినా ఎక్కడ చూసినా ఒకటే మ్యూజిక్. ఎల్నినో వచ్చేసింది, ఇంక మన దేశంలో కరువు తప్పదు, వర్షాలు రావు, పంటలు పండవు, ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి అని ఒకటే డిస్కషన్. అసలు ఈ ఎల్నినో అంటే ఏంటి? దీనివల్ల దేశానికి కరువు నిజంగానే వస్తుందా? ఒకవేళ కరువు వస్తే ఎప్పటిదాకా ఉంటుంది? గత సంవత్సరం ఈ సమయానికి శ్రీశైలంలో 160 టీఎంసీలు నీళ్లు ఉండగా ఇప్పుడు కేవలం 42 టీఎంసీలు నీళ్లు మాత్రమే ఉన్నాయి. సుమారు 75% నీళ్లు తగ్గాయి. కారణం ఎల్నినో. ఎల్నినో ఎఫెక్ట్తో నిత్యావసరాల ధరలు పెరుగుదల తప్పదా? ఆల్రెడీ పాల ధర 3% పెరిగింది. అది కాకుండా అమెరికా అండ్ ఇరాన్ యుద్ధం వల్ల గ్యాస్ అండ్ పెట్రోల్ ధరలు మన నెత్తి మీద పడ్డాయి. ఇంకా ధరల కష్టాలు తప్పవా? మన చుట్టూ ఇన్ని జరుగుతున్నా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏమైనా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారా? ఒక పక్కన ఎల్నినో ద్వారా రాబోయే కరువు, మరో పక్కన యుద్ధాలు. ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ఈ కరువు నుంచి బయటపడాలి? ఇప్పుడు మనం మెయిన్ మ్యాటర్లకి వస్తే ఈ కరువుకు కారణమైన ఎల్నినో గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు మన భారతదేశంలో అండ్ మన చుట్టుపక్కల ఉండే దేశాలలో వర్షాలు ఎలా పడతాయో ఎప్పుడు పడతాయో తెలుసుకుందాం. ఇది మన పసిఫిక్ మహాసముద్రం. మన మెయిన్ ఫోకస్ మొత్తం ఈ పసిఫిక్ మహాసముద్రం మీద పెడితే, ఈ పసిఫిక్ మహాసముద్రానికి లెఫ్ట్ సైడ్ అంటే వెస్ట్ సైడ్లో కొన్ని దేశాలు ఉంటాయి. అందులో ఇండియా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, చైనా, రష్యా, ఆఫ్రికా అండ్ యూరప్. అదేవిధంగా పసిఫిక్ మహాసముద్రానికి రైట్ సైడ్లో కూడా అంటే ఈస్ట్ సైడ్లో కొన్ని దేశాలు ఉంటాయి. అందులో అమెరికా, బ్రెజిల్, చిలీ, పెరు, అర్జెంటీనా. ఇప్పుడు మనం ఈ పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఒక గీత గీస్తే దానినే మనం భూమధ్య రేఖ లేదా ఈక్వటోరియల్ అంటాం. మన భారతదేశంలో వర్షాలు పడటానికి ఈ పసిఫిక్ మహాసముద్రంలో ఉండే ఈ భూమధ్య రేఖే ముఖ్య కారణం. ఈ భూమధ్య రేఖ చుట్టూ ప్రతి సంవత్సరం జూన్ నుంచి ఆగస్టు వరకు సమ్మర్ సీజన్ ఉంటుంది. సేమ్ ఇదే టైంలో మన దేశంలో వర్షాకాలం ఉంటుంది. ఈ భూమధ్య రేఖ చుట్టూ జూన్ నుంచి ఆగస్టులో సమ్మర్ సీజన్ ఉండటం వలన ఈ భూమధ్య రేఖ చుట్టూ ఉండే సముద్రపు పైభాగం నీరు వెచ్చగా అయిపోతాయి. అప్ టు 1 డిగ్రీ సెల్సియస్ వరకు వేడి ఎక్కుతాయి. ఈ వెచ్చగా ఉండే సముద్రపు పైభాగం నీరు మొత్తం ఈస్ట్ నుంచి వెస్ట్కి ట్రావెల్ చేసి ఇండోనేషియా దగ్గర ఉండే ఒడ్డుకు వస్తాయి. ఈస్ట్ నుంచి వెస్ట్కు ట్రావెల్ చేయడానికి కారణం ఏంటంటే భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల ఆ ఎఫెక్ట్తో ఈ వెచ్చగా ఉండే పైభాగం నీరు కూడా భూమితో పాటు ఇండోనేషియా దగ్గరకు వచ్చి పేరుకుపోతాయి. పైన ఉండే నీరు ఈస్ట్ నుంచి వెస్ట్కు ట్రావెల్ చేస్తే కింద ఉండే కోల్డ్ వాటర్ ఆర్ చల్లని నీళ్లు వెస్ట్ నుంచి ఈస్ట్కి ట్రావెల్ చేసి పెరు అనే దేశం దగ్గరకు వెళ్ళి పేరుకుపోతాయి. ఇండోనేషియా దగ్గర పేరుకుపోయిన వేడి నీరు నుంచి వేడిగాలులు పుట్టి ఆ వేడిగాలులు అన్నీ సుమారు 13 కిలోమీటర్ వరకు పైకి వెళ్తాయి. 13 కిలోమీటర్ మించి ఇంకా పైకి వెళ్ళలేవు. ఎందుకంటే భూమి మీద నుంచి కేవలం 13 కిలోమీటర్ వరకు మాత్రమే ఆక్సిజన్ ఉంటుంది. ఆ పైన ఉండదు. ఆక్సిజన్ ఉన్నంత వరకే ఏదైనా ట్రావెల్ చేసేది. ఆ పైకి వచ్చిన వేడిగాలులన్నీ డిస్పర్స్ అయిపోయి అందులో ఎక్కువ భాగం వేడిగాలులు ఇండియా వైపు ట్రావెల్ చేసి వెళ్ళే దారిలో గాలిలో ఉండే తేమని మరియు ఇండియన్ ఓషన్లో ఉండే వాటర్ని పీల్చుకొని మేఘాలుగా ఫామ్ అయ్యి వర్షాలు కురుస్తాయి. ఇంకా చూసుకో, జూన్ నుంచి అక్టోబర్ వరకు ఇండియా మొత్తం వర్షాలే. ఈ విధంగా ఎవ్రీ ఇయర్ వర్షాలు కురుస్తాయి. ఈ విధంగా పసిఫిక్ మహాసముద్రంలో పుట్టే వేడిగాలుల వల్ల ప్రతి సంవత్సరం ప్రపంచం మొత్తం సరైన సమయంలో వర్షాలు పడుతున్నాయి. కానీ 10 సంవత్సరాలకో లేక 15 సంవత్సరాలకో ఒకసారి ఎల్నినో అనే కరువు రాక్షసుడు పుడుతున్నాడు. అది కేవలం పసిఫిక్ మహాసముద్రంలో భూమధ్యరేఖ చుట్టూ జరిగే ఒక చిన్న పొరపాటు వలన. మనం ఇంతకు ముందు చెప్పినట్టుగా ప్రతి సంవత్సరం జూన్ నుంచి ఆగస్టు వరకు వచ్చే సమ్మర్ సీజన్లో పసిఫిక్ మహాసముద్రంలో భూమధ్యరేఖ చుట్టూ నీరు 1 డిగ్రీ వరకు వేడి ఎక్కే అవకాశాలు ఉన్నాయి. కానీ ఒక్కొక్కసారి మనం భూమి మీద జరిగే మార్పుల వల్ల ఎక్కువ ఎండలు కాయడంతో ఆ నీరు సుమారు 4 నుంచి 5 డిగ్రీల వరకు వేడెక్కుతాయి. మనకు 4 డిగ్రీలు 5 డిగ్రీలు అంటే లెక్కే లేదు. కానీ అంత పెద్ద పసిఫిక్ మహాసముద్రంలో పైభాగం నీరు ప్రతి సంవత్సరం కంటే 4 డిగ్రీలు ఎక్కువ వేడిగా ఉన్నాయంటే అర్థం చేసుకోండి ఎంతగా ఎండలు కాసాయో. 4 డిగ్రీల టెంపరేచర్ ఉన్న వేడి నీరు ప్రతి సంవత్సరం లాగా ఈస్ట్ నుంచి వెస్ట్కి ట్రావెల్ చేయకుండా సముద్రం మొత్తం వేడిగా ఉండటంతో టెంపరేచర్ అండ్ ప్రెజర్ డిఫరెన్సెస్ వచ్చి న్యాచురల్ ప్రాసెస్ని డామినేట్ చేసి
వెస్ట్ నుంచి ఈస్ట్కు ట్రావెల్ చేసి పెరు అనే దేశం దగ్గరికి వెళ్ళి పెరుకుపోతున్నాయి. ఈ విధంగా పసిఫిక్ మహాసముద్రంలో ఇండోనేషియా సైడ్ ఉండాల్సిన వేడిగాలులన్నీ అమెరికా అండ్ పెరు దేశాల సైడ్కి వెళ్ళిపోవడంతో వెస్ట్ సైడ్ ఉన్న దేశాలకు వర్షాలు లేక కరువు ఏర్పడుతుంది. అదే పసిఫిక్ మహాసముద్రానికి ఈస్ట్ సైడ్ ఉన్న దేశాలకు ఎక్కువ వర్షాలు వచ్చి ఫ్లడ్స్ వస్తున్నాయి. ఈ సంవత్సరం పసిఫిక్ మహాసముద్రంలో భూమధ్య రేఖ చుట్టూ టెంపరేచర్ 5 డిగ్రీల వరకు నమోదయ్యే ఛాన్సెస్ ఎక్కువ. మనకు అతిగా కరువు వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువ. ఈ ఎల్నినో వల్ల కరువు రావడం ఇదే ఫస్ట్ టైం కాదు. 1997లో ఒకసారి వచ్చింది. 2015లో కూడా ఎల్నినో వలన కరువు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 2026, 2027 సంవత్సరంలో మనం ఈ కరువును చూడబోతున్నాం. గత సంవత్సరం ఈ సమయానికి శ్రీశైలంలో 160 టీఎంసీల నీళ్లు ఉండగా ఇప్పుడు కేవలం 42 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. సుమారు 70% నీళ్లు తగ్గాయి. కారణం ఎల్నినో. ఈ ఒక్క శ్రీశైలం ప్రాజెక్టులో వాటర్ లేకపోవడం వలన హైడ్రోజన్ ఉత్పత్తి ఆగిపోతుంది. రాయలసీమ అండ్ చెన్నైకి త్రాగునీరు సమస్య వస్తుంది. ప్రాజెక్టు కింద ఉండే కొన్ని లక్షల ఎకరాలకు నీరు అందక పంటలు పండవు. గత సంవత్సరం ఈ సమయానికి ఖరీఫ్ సీజన్లో 5 లక్షల ఎకరాలలో వరి నాట్లు వేస్తే ఇప్పుడు కేవలం 2 లక్షల ఎకరాలలో వరి నాట్లు వేశారు. సుమారు 60% వరి నాట్లు వేయలేదు. కారణం ఎల్నినో. ఈసారి పంటలు వేసేటప్పుడు బాగా ఆలోచించి ఎక్కువ నీరు అవసరం లేని పంటలు వేస్తే మంచిది. ఎక్కువ వేడిని తట్టుకొని తక్కువ నీరుతో పండే పంటలు మొక్కజొన్న, సన్ఫ్లవర్, చెరుకు, జొన్నలు, రాగులు, కొర్రలు వేస్తే చాలా మంచిది. ఎల్నినో ఎఫెక్ట్తో నిత్యావసరాల ధరలు భారీగా పెరుగుతాయి. మళ్ళీ నార్మల్ అవడానికి సుమారు 2 సంవత్సరాల టైం పడుతుంది. ఆల్రెడీ పాల ధర 3% పెరిగింది. నెక్స్ట్ మంత్ ఇంకో 4% పెరుగుతాయని అంచనా. ఇంకా దేశం మొత్తం వర్షాలు పడక కూరగాయల ధరలు భారీగా పెరుగుతాయి. ప్రస్తుతానికి ముంబైలో ఏ కూరగాయ తీసుకున్నా కిలో 100 పైనే. ఇరాన్ అండ్ అమెరికా యుద్ధం వల్ల పెట్రోల్ అండ్ గ్యాస్ విషయంలో ఎంత సఫర్ అవుతున్నామో అంతకంటే ఎక్కువ సఫర్ అవుతాము. మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్లో మళ్ళీ మార్పులు వస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఆల్రెడీ అలర్ట్ అయ్యాయి. మన తెలుగు రాష్ట్రాలలో ఎల్నినో కరువు నుంచి బయటపడటానికి ప్రతి జిల్లాలో 24/7 కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఆల్రెడీ తెలుగు రాష్ట్రాలలో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద 479 కోట్లు రిలీజ్ చేస్తున్నారు. ఒక ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ కరువు ప్రభావం ఉన్న 105 మండలాలను ఐడెంటిఫై చేశారు. అలాగే మీడియంగా కరువు ప్రభావం ఉన్న 208 మండలాలను ఐడెంటిఫై చేసి కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఆంధ్రాలో హై రిస్క్ జోన్స్గా రాయలసీమలో ఉండే అన్ని జిల్లాలు మరియు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను ప్రకటించారు. ఇప్పుడు వర్షాలు లేకపోవడంతో నెక్స్ట్ 2027లో వచ్చే సమ్మర్ సీజన్లో చాలా భయంకరంగా టెంపరేచర్స్ నమోదవుతాయి. మధ్యతరగతి కుటుంబాలు రాబోయే ఒక సంవత్సరం పాటు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ముఖ్యంగా ధరలు పెరుగుతున్న కష్టకాలంలో డైరీ ప్రొడక్ట్స్, పాలు, పెరుగు, వెన్న లాంటివి మినిమంగా వాడాలి. డైలీ యూజ్ చేసే టొమాటోస్, ఆనియన్స్, పొటాటోస్ యూజ్ చేయకుండా సీజన్కు తగ్గట్టుగా రాగులు, జొన్నలు, సొద్దలకు అలవాటు పడండి. ముఖ్యంగా బియ్యం, గోధుమలు, పప్పులు, నూనె స్టాక్ పెట్టుకోండి. ఈ విధంగా ఎల్నినో నుంచి బయటపడదాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.